ఆగండమ్మా. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? ఆ ఏకాంబరం ఉన్నాడా? ఉంటే బయటికి పిలు, లేదంటే మమ్మల్ని లోపలికి పంపించు. ఏంటమ్మా మా సార్ని ఏకవచనంతో ఏకాంబరం అని పిలుస్తున్నారు? వెళ్ళు వెళ్ళు. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ కాదు, అతను చేసిన పనికి ఈ రోజు అతని ప్రాణాలు తీద్దామని వచ్చాం. పిలు బయటికి. ఏంటమ్మా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గొడవ చేయకుండా ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. గొడవ పడ్డానికే వచ్చాం, గొడవ పెట్టుకోకుండా ఎలా వెళ్తాం? పిలవయ్యా. ఏకాంబరం రా బయటికి. ఏకాంబరం బయటికి రా. రావయ్యా బయటికి. ఏకాంబరం. ఏకాంబరం. అరే ఏకాంబరం ఎందుకు- రా. ఎందుకమ్మా ఏకాంబరం బయటికి రా. ఏయ్ నువ్వు తప్పుకో. అరే అక్క, ఆ సిరి వాళ్ళ వదిన ఇద్దరు చాలా ఆవేశంగా వస్తున్నారక్క. చూసావక్క, ఉదయం పేపర్లో తన ఫోటో చూసుకున్నట్టుంది. తట్టుకోలేక మన ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చినట్టుంది. దీనికోసమే కదా వేదాంత్ కూడా చూస్తున్నాడు. తీసుకెళ్లి లోపల పడేయండి. అక్క, ఆఫీసులో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇది మన ఆఫీసు. మన ఎంప్లాయీస్తో పాటు లోపల ఫారినర్స్తో మీటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకోవాలని చూస్తే తను గొడవ చేస్తుంది. అగ్నికి గాలి తోడైనట్టు పక్కన వాళ్ళ వదిన కూడా ఉంది. ఇప్పుడు చిన్న గొడవ జరిగినా ఫారినర్స్ దాకా వెళ్ళి మన డీల్ క్యాన్సిల్ అవుతుందక్క. ఇది రైట్ టైం కాదు. అంటే మన ముందుకొచ్చిన సిరిని వదిలేస్తావా? ఎక్కడికి పోతుందక్క? నిన్నటి వరకు అల్లుడి షోని ఫ్లాప్ చేసింది ఎవరో తెలియక పట్టుకోలేకపోయాం. ఇప్పుడు తెలిసింది కదా. సిరి ఇల్లు తెలుసు, కళ్యాణ మండపం తెలుసు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొచ్చేవచ్చు. నువ్వేం కంగారు పడకు, నేనెళ్ళి మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మాత్రం ఆవేశపడకక్క. అల్లుడు రాకుండా చూసుకో. ఏకాంబరం రా బయటికి. ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా స్వార్థంతో నా ఫోటోని పేపర్లో వేయించి లోపల దాక్కుంటావా? రా బయటికి, పెరికి సన్నాసి. హేయ్ రారా బయటికి. ఆగమ్మా. ఏంటమ్మా సిరి, ఆఫీస్ ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు? అవును, ఎప్పుడు చూసినా మా ఇంటి మీదకి ఆఫీస్ మీదకి రావడం తప్ప వేరే పనే లేదా మీకు? అసలేమనుకుంటున్నారు? కళ్యాణ మండపం అమ్మలేదని ఒక ఆడపిల్ల జీవితాన్ని పబ్లిక్ చేస్తారా? పేపర్లో వేయిస్తారా? సిగ్గులేదు? అంటే వీళ్ళ కళ్యాణ మండపం కోసం మేమే ఆ ఫోటోని పేపర్లో వేయించాం అనుకుంటున్నారు. ఇది మన మంచికే, వాడేసుకుందాం. చూడు, ఎందుకెంత ఆవేశం? దీనితోనే అయిపోతుందనుకోకు, ఇంకా చాలా జరగబోతున్నాయి. వాటికి కూడా ప్రిపేర్ అయ్యుండు. ఏం చేయగలరు? ఏం చేయగలరు మీరు? ఇలా పేపర్లో వేయించి మా పరువు తీయగలరేమో కానీ మా పరువు జోలికొస్తే మేము ప్రాణాలు తీయగలం. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. సరే, నీ బెదిరింపులకు భయపడ్డానికి మేం అల్లాటప్పా మనుషులం కాదు. మీరు అందుకోలేని ఆకాశ విహంగాలం. అంటే రాబందులం. రాబందులం రాబందులం. మాకు మీలాంటి వాళ్ళని పీక్కు తినడం తప్ప వేరే పనేముండదు. అందుకే మా కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. గాని మీరేంట్రా అంటే ఛాలెంజ్లు చేస్తూ అనుక్షణం మా ముందే ఉంటున్నారు. ఇది ఆఫీసు, ఎక్కడికొచ్చి గొడవ చేయకూడదు. పద్ధతిగా అవతలకి వెళ్ళిపోండి. మీకు డబ్బుందన్న పొగరుతో, పరపతుందన్న అహంకారంతో నలుగురిలో మమ్మల్ని నవ్వుల పాలు చెయ్యాలని చూస్తూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు రాబందులైతే నేను మీ పాలిట సునామీని. నేను మీ పాలిట సునామీని. పాలిట సునామీని.